మొదలు పెడదామా? పెట్టేద్దాం సార్. అది రామ్ గోపాల్ అన్నాడు పెద్ద యదవ. ఏపీలో వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో వర్మపై కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో రావికమతం బిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ అంతేకాదు మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూర్చుంటున్నావు? రాక్షసానందం పొందారు. మీరు చేసే తప్పు తెలిసయ్యా, కానీ మానలేకపోతున్నా. అది రామ్ గోపాల్ అన్నాడు పెద్ద యదవ. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అలాంటి సన్నాసి నీచ్ కమిని కుత్తేగాడు ఇండస్ట్రీ లేడు. నా పొగడ్తలు గిట్టవు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. కాబట్టి వాడి గురించి నేను మాట్లాడు. ఈ నా కొడుకు ఫస్ట్ నుంచి అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు ఈ ఎదవకి రంకులు కావాల్సి వచ్చినాయి. రంకులు నేను జనసేన మీద గాని పవన్ కళ్యాణ్ మీద గాని చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చేశాను. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? అది అర్థం అవ్వకపోవటం నా దురదృష్టం. నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మే డబుల్ మూర్ఖుడు. నాకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం. వినపట్లేదు భయ్యా. నాకు తెలుసు. తెలుసు నీకు వినపడింది. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. రామ్ గోపాల్ వర్మ రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వీళ్ళెవరు? వీడు తెలుసు. వీళ్ళంతా మా ఏరియా వాళ్ళే సార్. కోరుతున్నారు. వర్మ తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ హైకోర్టుని ఆశ్రయించారు. మిరపకాయలు కొట్టి కారం పొడి గావు గావు అని మంట కావాలి. ముందస్తు బెయిల్ కోసం వర్మ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. బెయిల్ అంటే ఇవ్వండి. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత పనుల దృష్ట్యా హాజరు కాలేనన్నారు. దొరికాడా? లేదు సార్. వెనకెళ్ళకండి. 4 రోజుల తర్వాత విచారణకు వస్తానంటూ పోలీసులకు మెసేజ్ చేశారు. సోమవారం పని ఉంది, మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్క. నాకేదో కొడతాం సార్. మీరు కొత్త కనిపిస్తున్నారు. మీరు మారారు సార్. మీరు మారిపోయారు. రంగుల రాజా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ఒకడు పుట్టుక పని కలర్ ఉంటాడు అని జడ్జ్ చేయడం కన్నా అసహ్యం ఇంకేమీ లేదు. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్. రాసులు దాక్కున్నా, నువ్వు ఢిల్లీలో దాక్కున్నా. నువ్వు ఢిల్లీ అంటే బాగాలేవులే. నువ్వు ఆడికి రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నా పోయినా నువ్వు ఇతర దేశాలు పోయినా అక్కడ ఉండరు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? చంద్రబాబు నాయుడు కార్యకర్తలు, లోకేష్ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అందరూ ఉండరు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఆ తర్వాత ఉండేది రంగులాటం. ఫ్యాన్స్ కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఈ సెల్ఫీలు సెల్లో వస్తున్నాయి. నీ ఫోటోలు నాకటం, నువ్వు నాకాలి. అలాగే దర్యాప్తునకు సహకరిస్తానంటూ పేర్కొన్నారు. నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి. నాకెళ్ళి ఓకే బాయ్.